వరల్డ్‌లో ఎంతమంది సూపర్ హీరోస్ ఉన్నారు? ఐరన్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్, సూపర్ మ్యాన్. కానీ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్‌కి అందరికి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఒక హీరో అంటేనే పిచ్చ క్రేజ్. అదే స్పైడర్ మ్యాన్. అయితే మీకు తెలుసా? 1962లో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసినప్పుడు మార్వెల్ పబ్లిషర్స్ ఒక డైలాగ్ అన్నారు. స్పైడర్ మ్యాన్ అంటే జనాలకి రోత. టీనేజర్స్ హీరోగా సెట్ అవ్వరు. ఇది అట్టర్ ఫ్లాప్ ఐడియా అని. కట్ చేసి చూస్తే 30 బిలియన్ కంటే ఎక్కువ వర్త్ ఉన్న వరల్డ్స్ మోస్ట్ ప్రాఫిటబుల్ సూపర్ హీరో మన స్పైడీనే. రిజెక్ట్ అయిన ఒక కామిక్ బుక్ క్యారెక్టర్ నుండి సినిమా హిస్టరీనే మార్చేసిన ఐకానిక్ సూపర్ హీరోగా స్పైడీ ఎలా మారాడో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు రైజ్ అండ్ రోయిన్. స్టోరీ స్టార్ట్ అయింది 1962లో. మార్వెల్ లెజెండరీ రైటర్ అయిన స్టాన్ లీకి ఒక విజువల్ ఐడియా వచ్చింది. టిల్ దెన్ సూపర్ హీరోస్ అంటే ఒక పెద్ద పెద్ద స్ట్రాంగ్ బాడీ బిల్డర్స్, రిచ్ మిలీనియర్స్ లేకపోతే గాడ్స్ మాత్రమే ఉండేవాళ్ళు. టీనేజర్స్ మాత్రం ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లో సైడ్ కిక్స్ గా ఉండేవాళ్ళు. స్టాన్లీ థింకింగ్ ఏంటంటే టీనేజర్స్ కూడా ఓన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జామ్ ప్రెషర్స్, మనీ ప్రాబ్లమ్, క్రష్ అండ్ గిల్ట్ ఇలాంటివన్నీ. ఆయన ఒక రోజు వాల్ మీద ఒక ఫ్లై క్రాలింగ్ చేస్తున్నట్టు చూశారు. బింగో, స్పైడర్ మ్యాన్ పవర్స్ ఉన్న హై స్కూల్ కిడ్ స్టోరీ రాస్తే ఎలా ఉంటదని అనుకున్నారు. మార్వెల్ పబ్లిషర్ మార్టిన్ గుడ్మ్యాన్ స్టాన్లీ ఐడియాని స్ట్రైట్ గా రిజెక్ట్ చేశారు గైస్. కానీ స్టాన్లీని మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఫైనల్ గా క్యాన్సిల్ అవడానికి రెడీగా ఉన్న అమేజింగ్ ఫ్యాంటసీ #15 అనే ఒక కామిక్ బుక్ ఇష్యూలో ఈ స్టోరీని రిస్క్ తీసుకొని మరీ రిలీజ్ చేశారు. ఆర్టిస్ట్ స్టీవ్ ఒక స్పెషల్ రెడ్ అండ్ బ్లూ సూట్ ని డిజైన్ చేశారు. మెయిన్ మ్యాజిక్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ మాస్క్ ఫుల్ మాస్క్ అన్నమాట. ఎంటైర్ ఫేస్ కవర్ అవుతుంది. దీని బెనిఫిట్ ఏంటంటే మాస్క్ లో ఉన్న పర్సన్ వైటా, బ్లాకా లేదా ఇండియనా అనేది ఎవరికి తెలియదు. ఎనీవన్ అండర్ దట్ మాస్క్ కెన్ బి స్పైడర్ మ్యాన్. రిజల్ట్ ఏమైంది? అమేజింగ్ ఫ్యాంటసీ #15 హిస్టరీలోనే హైయెస్ట్ సెల్లింగ్ కామిక్ ఇష్యూగా మారిపోయింది. స్పైడర్ మ్యాన్ సెన్సేషన్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. 1970s అండ్ 80sలో కామిక్, కార్టూన్స్ అండ్ ఈవెన్ జపనీస్ లైవ్ యాక్షన్ టీవీ షోస్లో కూడా సూపర్ హిట్ అయింది. కానీ 1990sకి వచ్చేసరికి మార్వెల్ పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్లో పడిపోయింది. తన బిజినెస్ని సేవ్ చేసుకోవడానికి మార్వెల్ ఒక పెద్ద స్టెప్ తీసుకుంది. తన మెయిన్ హీరోస్ మూవీస్ రైట్స్ని వేరే ఫిలిం స్టూడియోస్కి అమ్మేసింది. అంటే ఎక్స్-మ్యాన్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఫాక్స్కి అమ్మేశారు. స్పైడర్ మ్యాన్ మూవీ రైట్స్ ఏమో సోనీ పిక్చర్స్ $7 బిలియన్కి మాత్రమే అమ్మేశారు గైస్. ఇమాజిన్ చేయండి గైస్, $7 మిలియన్ అంటే అది ఒక పెద్ద బడ్జెట్ కార్ కన్నా తక్కువే. కానీ 1999లో సోనీ తీసుకున్న ఆ సింగిల్ డెసిషన్ ఫిలిం హిస్టరీనే మార్చేస్తుందని ఎవరు ఊహించారు? 2002లో డైరెక్టర్ శామ్ అండ్ యాక్టర్ టోబీ మగువారితో వచ్చింది స్పైడర్ మ్యాన్. సినిమా రిలీజ్ అవ్వగానే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయింది. వరల్డ్ వైడ్ గా $800 మిలియన్ ని కలెక్ట్ చేసి మోడర్న్ సూపర్ హీరో సినిమా రెవల్యూషన్ కి ఫౌండేషన్ వేసింది. టోబీ మెగువైర్ పీటర్ పార్కర్ లో మన నెక్స్ట్ డోర్ బాయ్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. పీటర్ పార్కర్ పడిన కష్టాలు, అంకుల్ బెన్ డెత్, గిల్టీ అండ్ ఐకానిక్ డైలాగ్స్, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ప్రతి సినిమా లవర్ గుండెల్లో ఫిక్స్ అయిపోయింది. 2004లో వచ్చిన స్పైడర్ మ్యాన్ 2 సినిమా ఈ రోజుటికి కూడా సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ హీరో మూవీగా మిగిలిపోయింది. స్పైడర్ మ్యాన్ 3 తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల టోబీ శామ్ రేమీ కాంబినేషన్లో రావాల్సిన స్పైడర్ మ్యాన్ 4 క్యాన్సిల్ అయిపోయింది. సో సోనీకి ఫ్రెష్ స్టార్ట్ కావాలన్నమాట. సో ఇంకప్పుడే వచ్చాడు మన ఆండ్రూ విత్ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్తో. ఆండ్రూ స్పైడీ క్యారెక్టర్ ఫుల్ ఎనర్జెటిక్ గా, విట్టి అండ్ ఫుల్ ఆఫ్ స్కారిజం తో ఉంటది. డైరెక్ట్ గా కామిక్స్ లో లాగా మెకానికల్ వెబ్సైటర్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. స్క్రీన్ మీద ఆండ్రూ అండ్ ఎమ్మా స్టోన్ కెమిస్ట్రీ సూపర్ హిట్ బ్రో. పార్ట్ 2లో గ్వెన్ డెత్ సీన్ కొంచెం హార్ట్ బ్రేకింగ్ గా ఉంటది. బట్ మూవీలో టూ మెనీ స్టోరీస్ ఉండడం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ కాలేదు. అయినా సరే ఆండ్రూ ఎమోషన్ యాక్టింగ్ వల్ల మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇక్కడ గైస్ రియల్ ట్విస్ట్ వచ్చింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికాతో బూమింగ్ లో ఉంది. కానీ వాళ్ళ బిగ్గెస్ట్ హీరో అయిన స్పైడర్ మ్యాన్ మాత్రం సోనీ దగ్గర ఉన్నాడు. హిస్టరీలో ఎప్పుడూ లేనిది సోనీ పిక్చర్స్ అండ్ డిజ్నీ అండ్ మార్వెల్ వీళ్ళు డీల్ చేసుకున్నారు. డీల్ చేసుకొని టామ్ హాలండ్ ని ఎంసీయూలోకి తీసుకువచ్చారు. టామ్ హాలండ్ యంగర్, హై స్కూల్ ఎనర్జెటిక్ కిడ్ వైబ్ తీశారు. ఐరన్ మ్యాన్ మెంటర్షిప్ తో అవెంజర్స్ తో ఫైట్ ట్రయాలజికల్ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ దెన్ 2021లో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్
సినిమా హాల్‌లో టోబీ మగువైర్ అండ్ ఆండ్రూ ఎంట్రీ ఇచ్చినప్పుడు రచ్చ రచ్చే. మల్టీవర్స్ కాన్సెప్ట్‌లో 3 జనరేషన్స్ ఆఫ్ స్పైడర్ మ్యాన్‌ని ఒకే స్క్రీన్ మీద అసెంబుల్ అయ్యారు. ఇట్ బికేమ్ ఏ $1.9 బిలియన్ బాక్స్ ఆఫీస్ మాన్స్టర్. ప్రెజెంట్ వరల్డ్‌లో స్పైడర్ మ్యాన్ అంటే కేవలం పీటర్ పార్కర్ మాత్రమే కాదు. మైల్స్ మొరాల్స్ క్యారెక్టర్ యానిమేషన్ ఇండస్ట్రీని కంప్లీట్‌గా షేక్ చేసింది. 'ఇంటూ ద స్పైడర్-వర్స్' అండ్ 'అక్రాస్ ద స్పైడర్-వర్స్' ఈ మూవీస్ ఆస్కార్ అవార్డ్స్ అండ్ వరల్డ్ క్లాస్ యానిమేషన్ స్టాండర్డ్స్‌ని రీడిఫైన్ చేశాయి. ప్యారలల్‌గా ఇన్సోనియాక్ గేమ్స్ చేసిన 'స్పైడర్ మ్యాన్' PS5 అండ్ PS4 గేమ్స్ గేమింగ్ ఇండస్ట్రీలో మాస్టర్ పీసెస్‌గా నిలిచాయి. 1962లో రిజెక్ట్ అయిన కామిక్ క్యారెక్టర్ 2026లో వరల్డ్ వైడ్ కింగ్ అయ్యాడు. స్పైడర్ మ్యాన్ స్టోరీ మనకు నేర్పించేది మెయిన్ పాయింట్ ఒకటే. ఎనీవన్ కెన్ వేర్ ద మాస్క్. పవర్ ఎంతైనా ఉన్నే. మనం ఎంత హంబుల్‌గా ఉన్నామనేది రియల్ హీరోయిజం. మీకు ఈ 3 స్పైడర్ మ్యాన్‌లో ఎవరు ఫేవరెట్? టోబీ, ఆండ్రూ ఆర్ టామ్? మెన్షన్ ఇన్ ద కామెంట్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.